హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీ ఈరోజు కూడా కంటిన్యూ అయిందనే చెప్పాలి. ఎందుకంటే నిఫ్టీ అతి కష్టంగా ఒక 20 పాయింట్లు పెరిగింది. ఎంత? 13,133. అయితే ఫ్యూచర్స్ మాత్రం నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం 13,200 క్రాస్ అయిపోయింది, 200కి వచ్చేసింది. 13,200కి మరి ఇంత గ్యాప్ నిజంగా రావటం కొంచెం అనూహ్యమే. 65-70 పాయింట్లు ఇంత ప్రీమియము ఫ్యూచర్స్కిను స్పాట్కి ఉండటం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఇదే చూడటం ఈ సిరీస్లో. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. మార్కెట్లో ఫ్యూచర్స్ తక్కువనేసారనమాట. ఇది షార్ట్ కవరింగ్ కాదు, బయింగే. ఇది కొంచెం భయపడాల్సిన విషయం. అంతగా ప్రీమియంకి వస్తున్నదంటే అతి త్వరలో ఎక్కడో ఎత్తి కుదేస్తారని. ఎక్కడంత తేడా వస్తే ఇది ఈ గ్యాప్ తగ్గిపోతుంది. సరే, మంచిది రానే ఉండి. కరెక్షన్స్ కూడా మంచిదే కదా, దే ఆర్ హెల్దీ. బట్ ఏంటంటే అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మాత్రం 0.8 0.7 రేంజ్లో, అంటే 1%కి దగ్గరలో నిన్న అలాగే పెరిగాయి, ఈరోజు అలాగే పెరిగాయి. చాలా కంపెనీలు రోజు లిస్టు చదివి వినిపించడం ఎందుకులే అని వినిపించడం లేదు. కొద్దిగా బాగా పెరిగినవి ఏమవుతున్నాయంటే స్లైట్గా ఒక 0.5%, 1%, 1.5% ప్రాఫిట్ బుకింగ్ వల్ల మైనస్లోకి వెళ్తున్నాయి 1-2 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఏకంగా బయింగు. తగ్గేటప్పుడు 0.5%, 1%, 1.5%, పెరిగితే 4%, 3%, 5%. ఇది బుల్లిష్ ఇండికేషను. కొన్ని అయితే అసలు ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా లేదు, స్ట్రైట్ లైనే. రోజు 1%, 2%, 5% పెరుక్కుంటూ వెళ్ళటమే. అలా చెప్పాలంటే ఆ లిస్టులో చాలా షేర్లు చూశాను నేను, చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. చాలా కాలం తర్వాత అని చెప్పాలంటే 2017 తర్వాత, 2017లో వచ్చినటువంటి బూమ్ టైప్ సిచ్యువేషను ఇప్పుడు 2020 జూన్ నుంచి మొదలైంది. జూన్ కూడా కాదు, జూలై అని చెప్పాలి. సో మరికొన్ని అయితే మరీ విడ్డోరం, డైరెక్ట్గా 50 ఇవి అప్పర్ సర్క్యూటే. ఇంకా సమస్య లేదు, మేము దిగిరామంటున్నాయి. దిగిరామంటే ఏముంది, అప్పర్ సర్క్యూటే కదా. డిహెచ్ఎఫ్ఎల్ చూడండి, డిహెచ్ఎఫ్ఎల్ కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోతున్నది. V2 రిటైల్ అనుకుంటా, V2 రిటైల్ కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతున్నది. ఇలా కొన్ని షేర్లు చూశాను. అంటే 3 రకాలుగా చెప్పుకోవాలి. అంటే పెరుగుతూ చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ పెరగటం. రెండో కేటగిరీ పెరుగుతూ పోవటం కొద్దిగా ఆగకుండా. మూడో కేటగిరీ అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళి కూర్చోవటం. రోజు ఆ 5% ఎంతో పెరగటం, రోజు చూసుకోవటం. ఇవాళ ఎంత ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ 5%, రేపు చూస్తే అప్పర్ సర్క్యూట్ 5%. ఇది కలయా వైష్ణవ మాయా అంటారు కదా. అంటే భూము అనటానికి ఆ ఇండికేషన్స్ ఏం చెప్తారంటే ఎక్స్పర్ట్స్, అమ్మో చాలా పెరిగిపోయిందే, ఇంకేం పెరుగుతుంది, ఇది పడిపోతుందేమో మార్కెట్, అమ్మో ఇంక చాలా పెరిగిపోయింది, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పోద్దేమో, లేకపోతే మళ్ళీ పడిపోయిందంటే మళ్ళీ అమ్ముకునే అవకాశం కూడా రాదు అని రోజుకి పెరుగుతున్న షేర్లు భయపెడుతుంటే, అంటే ఉన్న వాళ్ళకి ఇంకా ఉంచుకుంటే పడిపోతాయేమో, లెట్ మీ బుక్ ప్రాఫిట్ అనిపిస్తాయి. అదే ఆ స్టాక్ లేని వాళ్ళకి, ఇందాక ఎవరో చెప్తున్నారు, ఫోమో అని మెసేజ్ పెట్టాడు ఆయన, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఏమండి ఏది మీరు చెప్పారు ఏంటది, అంబర్ ఎంటర్ప్రైజెస్ వెళ్ళిపోయిందండి, ఇంకోటి ఏదో చెప్పాడు, గుర్తు రావటం లేదు. ఇవి వెళ్ళిపోతున్నాయని, వెళ్ళిపోయాయి, ఇప్పుడైనా కొనుక్కోమంటారా అని. ఇప్పుడు ఏం కొనుక్కోమంటాను నేను? ఇప్పుడు 1000 రూపాయలు 1200, 1300 దగ్గర చెప్పింది, 3000 పైన అయిపోయింది, దాటిపోయింది. ఇప్పుడేం కొనుక్కోమని చెప్తాను? నాకైనా, నేను మనిషినే, నాకు మనసు ఒప్పదు కదా కొనుక్కోండి అని చెప్పడానికి. పెరిగిపోయినాయి
జోక్ ఏంటంటే పెరిగిపోవటమే కాదు, పెరుగుతూ పోతున్నాయి, ఆగటం లేదు ఎక్కడ. అలాంటి సిచ్యువేషను. మరి ఈ స్టేజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉత్తమమే కదండి. నేనేం చెప్పను, ఆల్రెడీ 2 సార్లు ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాను. అయితే కొద్దిగా చేస్తున్నాను కదా, అయినా పెరిగిపోయినాయి. మధ్యలో అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ కవర్ చేశాను అనుకోండి లక్కీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేస్తే 100 ప్లస్ 98 100 ఆ రేంజ్లో 100 ప్లస్ దగ్గరే ప్రాఫిట్ బుక్ చేస్తే మళ్ళీ అది చెప్పబెట్టకుండా 80లోకి వచ్చేసింది. మళ్ళీ సరే పికప్ చేశాను. మళ్ళీ పికప్ చేస్తే అదొకటి, ఆర్ఈసీ ఒకటి కరెక్షన్ వచ్చిందని పికప్ చేస్తే 88 ఎంతో సెకండ్ టైము. ఫస్ట్ టైం 82, సెకండ్ టైం 88, కొంచెం హయ్యర్లో కొన్నాను. మళ్ళీ పెరిగిపోయింది. మరి ఇంకెంత పెరుగుతుందిలే కానీలే అని చెప్పి 97 98 ఎక్కడ ఆ రేంజ్లో ఒకసారి కొంత కొట్టేశాను. అయినా ఇవాళ 105కి వచ్చింది. అది 110 ఎంతో బైబ్యాక్ అంటున్నారు. బైబ్యాక్ దగ్గరికి వచ్చేసిందే. నాకైతే ఈరోజు మనసు ఇంకా ఆగల. ఇంకొక 100 షేర్లు అమ్మేశాను ఇవాళ. కొద్దిగా మిగిలింది, ఇంత చాలా స్మాల్ క్వాంటిటీ మిగిలింది అంతే. ఆర్ఈసీ అయితే ఆర్ఈసీ కూడా అంతే. ఆ మధ్యన కొద్దిగా క్వాంటిటీ అమ్మితే మళ్ళీ ఇంకా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోతున్నది. నేను 130 135 అనుకుంటున్నాను టార్గెట్. ఆ 130 రేంజ్కి వచ్చిన తర్వాత 130 135 రేంజ్కి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన క్వాంటిటీలో ఒక 70-80% తీసేస్తాను. ఎందుకని ప్రాఫిట్ కనబడుతున్నది. తగ్గితేనో రేపు ఆ భయం ఉంటుంది కదా. తగ్గితే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు కదా, ఈ రేటు అయ్యో అప్పుడైతే బాగుండేది. రోజుకి పోర్ట్ఫోలియోలో 1% 1.5% అప్వార్డు ఇది కనపడుతున్నది కన్సిస్టెంట్గా. మార్కెట్ నిఫ్టీ పెరిగినా పెరగకపోయినా కన్సిస్టెంట్గా రావడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఎప్పుడు మ్యాక్సిమం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్సే కదా ఉంటాయి. అవి నిరాఘాటంగా పెరుగుతూ పోతున్నాయి. నా దగ్గర అంతే. నా దగ్గర లార్జ్ క్యాప్ అంటూ ఉంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే జస్ట్ మెయింటైన్ చేయటం కోసం పెడతాను అంతే. మీరు అంతే, ఎవరైనా అంతే. కొంచెం విద్య తెలిసిన తర్వాత లార్జ్ క్యాపుల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాపుల మీద చేస్తారు. కొంచెం అది ఆ టెక్నిక్, టెక్నిక్ అలవాటు అయ్యే కొద్దీ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ, యూ విల్ స్టార్ట్ మేకింగ్ గుడ్ మనీ. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు భయం వేస్తున్నది కదా, ఇంకెంత పెరుగుతుంది, అమ్మో పడిపోతుందేమో, ఇంకా కరెక్షన్ వస్తే ఇబ్బంది కదా అని భయపెడుతున్నది కదా. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎ బూమ్. ఇప్పుడు మనం మినీ బూమ్ కండిషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, ఇలా రోజుకి భయం వేస్తున్న కొద్దీ మార్కెట్ తగ్గదండి. రోజు అనిపిస్తుంది తగ్గుతుందని. సీనియర్స్కి ఏమో తగ్గుతుందని అనిపిస్తుంది, జూనియర్స్కి ఏమో అసలు తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు అనిపిస్తుంది. మొత్తానికి సీనియర్స్ ఎంటర్ అయినా అవ్వకపోయినా జూనియర్స్ అదే పనిగా కొని వాళ్ళు వీళ్ళు కొని మొత్తానికి ఎవరు కొంటారు ఎవరు వదిలేస్తున్నారు అనేది కాదు, కానీ ఈ పెరుక్కుంటూ పోతాయి. ఇలా నెలలు గడుస్తుంది. అంటే ఇప్పుడు కనిపించే బూమ్ కండిషన్స్ రేపో ఎల్లుండో ఎండ్ అవుతాయని నేను అనుకోవటం లేదు. కొన్ని వారాలు, నెలలు కాకపోయినా ఈ కండిషను కొన్ని వారాలు కంటిన్యూ అవ్వచ్చు అని నాకు అనిపిస్తున్నది. నాకు ఈరోజు ఎవరో మెసేజ్ పెట్టారు, ఎస్బీఐ ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని. నేను చూడలేదు, యాక్చువల్గా 4% పెరిగింది. నేను హోల్డ్ అని పెట్టా. పాప మా అబ్బాయి డిసప్పాయింట్ అయ్యాడేమో నాకు తెలియదు. ఎస్బీఐని ఎందుకు అమ్ముకోవటం లేదు ఇప్పుడున్న బూమ్ కండిషన్స్కి ఎస్బీఐని ఎందుకు అమ్ముకోవటం. తర్వాత ఎవరో ఓఎన్జీసీ అడిగారు. ఓఎన్జీసీ 90కి వచ్చేసిందండి, 60 62 58 కూడా వెళ్ళింది అప్పుడు. సో వాట్, హోల్డ్ అని పెట్టా. మరి అది రేపు ఎప్పుడో 80కో 82కో 85కో వస్తే
85కి ఎందుకు రాదులేండి, రావచ్చు రాకపోవచ్చు. 75 80కో వస్తే అప్పుడు అమ్ముతానంటే ఆయనకి పొరపాటున మెసేజ్ పెట్టాను, ఆయన హోల్డ్ అన్నాడు, తీరా చూసేదేమో తగ్గిపోయిందని అనుకుంటాడు ఆయన. అయితే ఆయన ఈ వీడియో చూస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ భయపడకండి. ఒకవేళ 80కి వచ్చినా 75కి వచ్చినా మళ్ళీ అది 95 100 125కి ఎలాగో వెళ్తుంది. అది ఎప్పటికప్పుడు వెళ్తుంది. ఒకసారి ఎక్కువ టైం పట్టవచ్చు, ఒకసారి తక్కువ టైం పట్టవచ్చు. అలా ఆలోచించి నేను హోల్డ్ అన్నాను. ఎందుకంటే మరీ షార్ట్ టర్మ్కే ప్రతిదీ చూడటం కూడా భావ్యం కాదు, కొంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి 250 రూపీస్ 255 రూపీస్ అనేది తక్కువ, దాని వర్త్ 300+. అంటే ఇప్పటికీ కూడా తక్కువలో ఉన్నట్టే లెక్క. కానీ ఇప్పుడు ఎంటర్ అవ్వటం మాత్రం ఇబ్బంది, అవలేం. ఎందుకంటే 150 చూసిన తర్వాత 250 చేయలేం. నేను లాస్ట్ బాట్ వాజ్ 177 178. అది ఆల్రెడీ ఒక 70% 75% అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేశాను. 240s 230 240 రేంజ్లో స్మాల్ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు నేను కొనలేను కదా 250 పెట్టి. నాకు ఉంది, ఐడియా ఉంది, నాకు 300 దాటుతుందని, ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పటికైనా పోయేది కాదు అని తెలుసు. కానీ ఐ డోంట్, మనస్కరించదు. అయితే ఎప్పుడన్నా కరెక్షన్స్ వచ్చి 200 210 ఆ రేంజ్కి వచ్చిందనుకోండి, దెన్ ఐ మే జంప్. ఎవరి పాలసీ, ఎవరి విన్నింగ్ పాలసీ వారిది. ఒకరి పాలసీని మనం ఇమిటేట్ చేయకూడదు, మనం అనుసరించకూడదు. మనం ఒక పాలసీ పెట్టుకుని ఆ పాలసీ ప్రకారం చేసుకోవాలి. బట్ ఇట్ కమ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓవర్ నైట్ రాదు అది. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి, అలా వదిలేయండి. అప్పుడప్పుడు కొన్ని ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్. పెద్ద మిస్టేక్స్ చేయకండి. అమ్మేయండి. అమ్మేసిన తర్వాత అది పెరిగిపోద్ది. చాలా కాలం పట్టుకుని ఆలోచిస్తుంటాం, 36కి అమ్మేశాను, ఇప్పుడే 136 అయిపోయింది. ఇప్పుడు సీనియర్స్ విషయంలో కూడా జరుగుతుంది అది. ఇప్పుడు జూనియర్స్ అయితే విశేషం ఏం కాదు. సీక్వెంట్ సైంటిఫిక్ అని, సీక్వెంట్ సైంటిఫికే 49 రూపీస్. 49 రూపీస్ నేను ఉంచుకుంటే ఇవాళ ఆ ఒక్క సింగిల్ షేర్లో ₹1,00,000 పైన వచ్చేది ప్రాఫిట్. 80% ఫార్ములా ఉంది కదా, 80% తీసేసాను, 20% ఊరికే అలా వదిలేశాను. ఏదైతే అది అవుద్దులే అని. తర్వాత తగ్గుతూ పెరుగుతూ వచ్చింది, బాగానే ఉంది. నేను పట్టించుకోలేదు, ఇక వదిలేసింది బాబుతో 20% కదా. తీరా చూస్తే 49 రూపీస్ది ఇవాళ 160 అలా ఎంత ఉంది. 149 వస్తుందా చూద్దాం, ₹100 దీని మీదకి వస్తుందా చూద్దాం అనుకుంటే 149 వచ్చింది. 149 150s 160s. తర్వాత ఇంకెంత వెళుతుందో తెలీదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు, ఏంటి చాలా తెలివి తక్కువగా నేను అమ్మేశాను, మ్యాక్సిమం అమ్మేశాను, అదంతా ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది. ఇవి ప్రతి వ్యక్తి విషయంలో జరిగేదే. అయితే కొన్ని ఉంచుకోవటం వలన ఎందుకు పనికి రాకుండా పోతాయి. అయితే మొండిగా ధైర్యంగా వదిలేయాలి. అది స్టాక్ మార్కెట్ అంటే. ఎక్కువ క్వాంటిటీ అయితే మొండిగా ధైర్యంగా వదిలిపెట్టలేము, తక్కువ క్వాంటిటీ అయితే వదిలిపెట్టగలం కదా. అందుకని ఎక్కువ క్వాంటిటీలు పెట్టుకోకూడదు, లిమిటెడ్ క్వాంటిటీ పెట్టుకున్నట్లయితే ఇది ఇంత పడిపోయిందేంటి, ఇంత తగ్గిందేంటి, ఉంటే ఉంటుందో పోతే పోయింది అనుకుని మర్చిపోతే, రాయి అనుకున్నది రాయి కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అని పాట ఉంది తెలుగులో. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. నా చాలా చిన్నవాడిని, అప్పటికి నేను చాలా చిన్నవాడిని, అప్పుడు వచ్చిన సినిమా. అవే వెళ్ళిపోతుంటాయి. ₹10 ₹12 వచ్చింది డిహెచ్ఎఫ్ఎల్. ఎవరైనా అనుకున్నావా రోజు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయి 30s 40s 50sకి వెళ్ళిపోతుందని. ఇప్పుడు ఆల్రెడీ మోర్ దెన్ 30. వదిలేసిందే. మరి అలాగే జేపీ అసోసియేట్స్ను యూనిటెక్ వదిలేస్తే ఏమైంది, ఏమవుతుంది, ఏమవలా, పోయినాయి అంతే, పోతాయి. సకాలంలో కొంచెం బయటికి రాకపోతే
అవి పోతాయి, పెర్మనెంట్గా పోతాయి. అవి చూస్తే ఆనందంగా ఉంటుంది. ఓహో, నేను లక్కీగా బయటకు వచ్చేసాను, అమ్మేసి వదిలేసి వచ్చేసాను కదా, లక్కీగా బతికిపోయాను, లేకపోతే అవి పోయిండేవి కదా అని. అంటే అటు చూడండి ఇటు చూడండి. యూనిటెక్లోనూ జేపీ అసోసియేట్స్ అమ్మేసి బయటకు వచ్చి బతికిపోయాననే ఆనందం ఒక పక్కన, సీక్వెంట్ సైంటిఫిక్ లాంటివి కూడా అలాగే అనుకుని మ్యాక్సిమం అమ్మేసి కూర్చుంటూ మూలాన లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని మరో పక్కన, అవి కూడా ఉంటాయి. నిజానికి తెలీదు, మనకు తెలీదు. కాబట్టి కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి. మనకి నచ్చిన విధంగా మనం పాలసీని ప్లాన్ చేసుకుని, నేను 50-50 అనుకుంటారా, 80-20 అనుకుంటారా, నేనైతే 80-20, ముందు 50% అమ్మేస్తాను, ఇంకా పెరిగితే ఇంకో 30 అమ్మేస్తాను, ఇంకా 20% వదిలేస్తాను. అలా వదిలేయటం కూడా మనస్తాపానికి తెచ్చిపెట్టేవే. చాలా మల్టీబ్యాగర్స్ అయిపోయి కూర్చున్నాయి. వాటిని చూసుకోవటం, అయ్యో చాలా తక్కువ క్వాంటిటీయే, ఎక్కువైతే ఎలా ఉండేది. యూనిటెక్ అయితే అయ్యో అమ్మేశాను, బతికిపోయాను, లేకపోతే బుక్ అయిపోయేవాడిని, అట్లా అనమాట. ఇవి కూడా ఉంటాయి, 2 రకాల ఎక్స్పీరియన్స్లు. అందుకని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కొంచెం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, సొంతంగా ఇన్వెస్ట్ చేయటం నేర్చుకోవాలి. సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇనిషియల్గా కొద్దిగానే ఇన్వెస్ట్ చేయాలి. గ్రీడీగా నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, గబుక్కుని పెట్టేస్తాను, భలే పెరిగిపోతున్నాయి షేర్లు అని పెట్టకుండా, కొంత అమౌంట్ పక్కన పెట్టుకుని, కొంత అమౌంట్ మాత్రమే పెడుతూ ఇన్వెస్ట్ చేస్తూ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ, మధ్యలో అక్కడక్కడ ప్రాఫిట్స్ కనిపిస్తే ప్రాఫిట్స్ బుక్ చేస్తూ, వదిలేస్తూ, ప్రాఫిట్స్ బుక్ చేస్తూ కుస్తీ అనమాట అది. ఆ కసరత్తు చేస్తూ కొన్నాళ్ళు నేర్చుకోవాలి. కనీసం 2-3 ఇయర్స్ పడుతుంది మినిమం. అంత టైము ఉండాలి. టైము లేకపోతే కొన్ని సెలెక్టివ్గా కొనుక్కోవటం, పడేయటం, ఏదైనా పెరిగితే చూడటం, లేకపోతే వదిలేయటం. ఇట్లాంటి అవకాశం వస్తుందా మార్కెట్లో అని అనుకోలేదు కదా. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. లెట్ us ఎంజాయ్. ఎవ్రీ డే ఈజ్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. అసలు ఈ మధ్యనైతే జస్ట్ ఊరికే క్లిక్ చేసి పోర్ట్ఫోలియోకి వెళ్తే ఎంత ఇప్పుడు 8,000 ప్రాఫిట్ చూపిస్తుంది, ఎంత పర్సంటేజ్ పెరిగింది వాళ్ళ పోర్ట్ఫోలియో చూసుకోవటమే. ఎందుకంటే రోజు పోర్ట్ఫోలియో పెరుగుతున్నది. ఇంతకుముందు రెడ్లో ఉన్నాయన్నీ గ్రీన్లోకి వచ్చేసినాయి. ఆ థిక్ గ్రీన్ అయిపోతున్నాయి. ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మెజారిటీ. అయితే కొన్ని షేర్లు భలే డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఇప్పటికీ నేను రోజు చూస్తుంటాను. అన్నిటికీ టైం వచ్చింది, అన్నీ పెరగటం మొదలుపెట్టినాయి. ఇవేమైనా పెరిగినాయా అని అవి ప్రత్యేకించి చూస్తుంటాను అనమాట. అవేం పెరగటంలా కొన్ని అలా ఉండిపోతున్నాయి అంతే. అట్లా అని అవి పెరగవనే చెప్పడానికి కూడా లేదు. వాటి టైం వచ్చినప్పుడు అవి పెరుగుతాయి. మన పనల్లా అలా పడేయటం అంతే, వదిలేయటమే. పెరగట్లేదా, వదిలేయటమే. పెరిగిపోయిందిలే, వదిలేసాం, పోయింది, వచ్చేపోయింది, ఇందులో 20,000 పోద్ది, 20,000 వస్తే వస్తుంది అనుకుని వదిలేస్తే ఒకసారి 20,000, 40,000, 60,000, 80,000 అయిపోవటం. అంటే భూమిలో పెరగవు, కొన్ని నార్మల్ టైంలో పెరగటం మొదలు పెడతాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ కంపెనీకి ఆ పర్టికులర్ టైంలో వచ్చిందనమాట, మంచి రోజులు వచ్చాయన్నమాట అడ్వాంటేజ్. సారాంశం ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, షేర్లు తగ్గినప్పుడు కుంగిపోకూడదు, షేర్లు పెరిగినప్పుడు పొంగిపోకూడదు. భలే షేర్లు కొన్నాను నేను, భలే పెరుగుతున్నాయని, నేను బాగా మంచి సెలక్షన్ చేశాను అని పొంగిపోకండి. షేర్లు తగ్గిపోతుంటే కుంగిపోకండి. 90 రూపాయలు, 93 రూపాయలు దగ్గర ఆర్ఈసీని చూసి నాకు చాలా జాలేసింది. నా దగ్గర చాలా తక్కువ, అంటే 30 షేర్లు ఉన్నాయి. ఆ 30 షేర్లు అది 120, 115, 180, మోర్ దాన్ 100 రూపీస్, 120కి వెళ్ళినప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేయాలి. 30 షేర్లు ఏమో అమ్ముతాను. చూస్తూ 1 ఫైన్ డే మళ్ళీ 90కి వచ్చింది. అది 1993. ఈసారి మాత్రం నాకు నిజంగా జాలేసింది. అంటే ఆ కంపెనీ గురించి 10-12 ఏళ్ళు, 13 ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి నాకు ధైర్యంగా కొనేసాను. 90స్లో కొనేసిన తర్వాత 100+ వెళ్ళిన తర్వాత ఎందుకని మంచిదిలే అని కొంచెం
లైట్ అండ్ ద షిప్ కొంత క్వాంటిటీ అమ్మాను, ఓకే. మళ్ళీ ఆ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది లక్కీగా, మళ్ళీ పికప్ చేశాను. ఇప్పుడు 120s 130 నిన్న కొంచెం అమ్మాను, ఇంకా ఉన్నాయి. మరి 130 దాటితే మళ్ళీ అమ్మాలనే ఉద్దేశం. ఏంటి అది, దట్ కమ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆర్ఈసీ గురించి నాకున్న అవగాహనను బట్టి పిఎఫ్సి ఒకటి, వీటి మీద నాకున్న అవగాహన ఉంది కాబట్టి గబుక్కుని అది తగ్గినప్పుడు భయపడకుండా కొన్నాను. అలా అని చెప్పి ఉంచుకోకుండా ఏదో స్టేజ్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా, మీరు ఇన్వెస్ట్మెంట్ అనేదాన్ని ఒక రెగ్యులర్ కంటిన్యూస్ లాంగ్ టర్మ్ యాక్టివిటీగా తీసుకోండి. ఒక లైఫ్ టైం యాక్టివిటీ అంటే మన లైఫ్ నడుస్తుంటే మనం బిజినెస్ ప్రొఫెషనో లేకపోతే జాబ్ ఏదో చేస్తూ పోతాం కదా జీవితం అంతా. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ పోతాం. ఒకసారి ప్రాఫిట్స్ వస్తాయి, ఒకసారి రెడ్లోకి వెళ్ళిపోతాయి, మార్కెట్లు డిసప్పాయింట్ చేస్తాయి, ఒకసారి బ్రహ్మాండంగా పరిగెడతాయి. ఇవన్నీ దే ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్. తగ్గినప్పుడు మనం ఏం చేస్తామో పోనీ అలా వదిలేసి పోతే పోద్దు ఉంటే ఉంటుంది అనుకోవటం, పెరిగినప్పుడు జాగ్రత్తగా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం, ఇలా చేసుకుంటూ పోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ గెట్ మెచ్యూర్డ్. ఆ మెచ్యూరిటీ దట్ గెట్స్ యూ టన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇట్ విల్ గెట్ యూ లాట్ ఆఫ్ మనీ అండ్ యూ విల్ స్టార్ట్ చెరిషింగ్ అండ్ ఎంజాయింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఏదైనా కొనేసి పడేస్తే వచ్చే అందులో ఉన్న మజా, అందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ బెనిఫిట్ మీరు స్వయంగా చవి చూస్తారు. ఓకే అండి. సో అలా అనమాట. ఇప్పుడు ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నది. ఎన్నాళ్ళు అవుతుందో నాకు తెలియదు, కానీ అయ్యేటట్టే ఉంది. ఎందుకంటే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇవి చూస్తే గ్రాఫికల్గా టెక్నికల్గా చూస్తే బ్రేక్అవుట్ అయ్యాయి. ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్ అయితే బ్రేక్అవుట్ అయినంత మాత్రాన ఏం గ్యారంటీ లేదు, మళ్ళీ ఫాల్స్ బ్రేక్అవుట్ కావచ్చు. కావాలని బ్రోకర్స్ కొంచెం అలా తీసుకెళ్ళి ఇంకొంచెం అక్కడే పైన ఉంచినట్టు ఉంచి సడన్గా పడేయచ్చు. కానీ బంచ్ కదా, బంచ్ ఆఫ్ స్టాక్స్ ఇది ఇండెక్స్ ఇట్ గివ్స్ ట్రూ రిఫ్లెక్షన్. కాబట్టి అట్లా ఛాన్సెస్ తక్కువ. కాబట్టి బ్రేక్అవుట్ అయ్యాయి. మిడ్ క్యాప్ కూడా దాదాపు అయినట్టుంది, స్మాల్ క్యాప్ అయిపోయింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా గ్రోత్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది అని, బూమ్ మే కంటిన్యూ అని. అలా అని చెప్పి కూర్చుంటామా అంటే నాకైతే మనసు ఒప్పదు కదా. అక్కడక్కడ రేర్గా అక్కడక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూనే ఉన్నాను. కొద్దిగా పెరుగుతున్నాయి. కొంచెం ఈరోజు అమ్ముతాను అట్లా అనమాట. అట్లా చేసుకుని కొంచెం లిక్విడిటీ, అసలు అమ్మకుండా అలా నేను ఎట్టి పరిస్థితులు అమ్మని పెరుగుతూనే ఉన్నాయి. ఏది అమ్మితే అది పెరిగిపోతుంది, కూర్చుంటానని కూడా కూర్చోకూడదు, అంత రిజిడ్గా ఉండకూడదు. స్టాక్ మార్కెట్కి ఆ రిజిడిటీ పనికిరాదు. కొంచెం లైట్గా షిప్ని లైటన్ చేసినట్టు కొంచెం లైట్ చేసుకోవాలి, కొంచెం తగ్గించి కొంచెం ఉంచుకోవాలి. అంతేగాని మొత్తం అమ్మేయటం కాదు. మొత్తం అమ్మేయటం నా అనుభవంలో చేదు అనుభవమే. మొత్తం అమ్మేసి చాలా చేదు అనుభవాలని నేను చవి చూచాను. కాబట్టి మొత్తం కాదు, కొంచెం ఉంచుకోవాలి. ఆ మిగతాది లాటరీ, పెరిగితే పెరుగుతుంది, లేకపోతే పెరగలేదు మళ్ళీ తగ్గింది, ఇంకోసారి కొనుక్కుంటాం, యావరేజ్ చేసుకుంటాం. అట్లా అనమాట. కంపెనీ మంచిదైతే ఎక్కడికి పోదు, ఈ టేక్స్ ఇట్స్ ఉంటాయి. మనకు పేషెన్స్ కావాలి. కొన్ని కంపెనీలు కొన్ని సంవత్సరాల పాటు నిద్రాణ స్థితిలో ఉంటాయి, నిద్రావస్థలో ఉంటాయి. అవి ఏమీ పెరగవు, తగ్గిపోయి అలా కుంచుకుపోయి ఉంటాయి. ఉండి మెల్లిమెల్లిగా అందుకుంటాయి. మనకు పేషెన్స్ ఉండాలి కదా. నేను చాలా పేర్లు చెప్పగలను అలాంటివి, నా దగ్గర ఉన్నాయి. అవి మరి అలా ఉండి ఏమైంది, ఆ రోజు ఏమైంది, ఇన్నాళ్ళు ఏమైంది, కుంచుకుపోయి ఉన్నాయి. ఇప్పుడేమైంది సడన్గా పెరుగుతున్నాయంటే మనం చెప్పలేం రీజన్స్. బెస్ట్ నోన్ టు ది కంపెనీ. కాబట్టి దట్ ఈస్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ ఏంటంటే ఆర్బీఐ పాలసీ ఎక్స్పెక్టేషన్ రేపు ఉంది కదా. మార్కెట్ ఆర్బీఐ రేట్లు తగ్గిస్తారు ఇంకా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయటంలా. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కాస్త ఇంచింగ్ అప్పే. గవర్నమెంట్ కొంచెం స్టిమ్యులస్ ప్యాకేజెస్, తర్వాత యాక్టివిటీ మొదలైంది. దానివల్ల డిమాండ్ ఏమవుతుందంటే
జస్ట్ ఊరికే ఎకనామిక్స్ గురించి రెండు ముక్కలు మాట్లాడతాను. లాక్డౌన్లో ఏమిటి జరిగింది, ప్రాక్టికల్గా ఏం జరిగింది? ప్రొడక్షన్ ఆగిపోయింది చాలా చోట్ల కదండి. అయితే డిమాండ్ కూడా ఆగిపోతుందా? ప్రొడక్షన్ ఆగిపోయినంత మాత్రం డిమాండ్ ఆగిపోదు, టెంపరీ అది. ఎప్పుడైతే కొంచెం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీ మొదలుపెట్టారో డిమాండ్ స్టార్టెడ్. మీరు కార్లు అనండి, సైకిల్ అనండి, లేకపోతే తినుబండారాలు అనండి. తినుబండారాలకైతే డిమాండ్ ఎప్పుడు తగ్గదనుకోండి చెప్తున్నా. వీళ్ళు ప్రొడక్షన్ మొత్తం యాక్టివిటీ అంతా ఆపేసి ప్రశాంతం కామ్గా కూర్చుంటే మళ్ళీ సడన్గా డిమాండ్ అక్కడ వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు మొదలు పెడతారు కదా ప్రొడక్షను. చెంబు తపాలా అన్నీ సర్దుకుని అన్నీ బొచ్చి బోరే శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని మళ్ళీ వంట మొదలు పెడతారు కదా. అప్పుడు ప్రొడక్షన్కిను డిమాండ్కి కొంచెం గ్యాప్ వస్తుంది. అంటే అంత క్విక్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు, ఎంత క్విక్గా డిమాండ్ వస్తుందో. నడుస్తున్న యాక్టివిటీ ఆగిపోయి మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం కదా వీళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్, టైం పడుతుంది. డిమాండ్ సప్లై షార్ట్ పీరియడ్లో మ్యాచ్ అవ్వవు. సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు అదే జరగబోతున్నది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఇంచింగ్ అప్. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సందర్భంలో ఆర్బీఐ ససేమిరా రేట్లు తగ్గించదు. అట్లీస్ట్ సరే ప్రస్తుతం ఇంకా కరోనా ఇంకా ఉంది కదా, సరే కానీలే మేము రేట్లు పెంచలే అంటారు తప్ప ఉన్న రేట్లు తగ్గిస్తామని మాత్రం చెప్పరు. ఇంకొంచెం పికప్ అయితే రేట్లు పెంచినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచదు, తగ్గించదు, తటస్థంగా ఉంటుంది. అది ఆల్రెడీ డిస్కౌంటెడే. దాదాపు 90% ప్రాబబిలిటీ ఉంది అదే జరుగుతుంది. రేట్లు పెంచరు, ఆ సాహసం చేయరు. అలానే తగ్గించడానికి తగినటువంటి వాతావరణం లేదు. మరి ఏంటి, దేని గురించి అంటే మార్కెట్ ఓవరాల్గా మార్కెట్ గురించి, ఎకానమీ గురించి ఆర్బీఐ కామెంట్లు ఏంటి? ఆర్బీఐ స్టడీ చేస్తుంది కదా, ఆర్బీఐ ఏం చెప్పబోతున్నది గ్రోత్ స్టోరీ గురించి. దట్ ఈజ్ వాట్ దే వాంట్ టు సీ. అంటే ఎకానమీ ఎలా ఉంది, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుతుంది కదా ఆర్బీఐ. దానికోసం ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఏంటంటే రేపు కొంచెం ఎక్కువ వాలటైల్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్. స్టార్టింగ్ లేపేసి తర్వాత కొంచెం కరెక్షన్ తీసుకొచ్చి మళ్ళీ ఏదైనా చేస్తారా, లేకపోతే స్టార్టింగు కాస్త పడేసి తగ్గించేసి తర్వాత పాలసీ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అర్థం చేసుకుని టు బీ ఆన్ సేఫ్ సైడ్ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని లేదా సెల్లింగ్ చేసి పెట్టుకుని మళ్ళీ పాలసీకి సంబంధించి ఓకే ఆర్డ్స్ ఏమి లేవు అనిపించినప్పుడు మళ్ళీ తిరిగి బయింగ్ మొదలు పెట్టేస్తారా, పొజిషన్స్ మెయింటైన్ చేసుకుంటారా? దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. అదంతా మనం ఎందుకులేండి గెస్ చేయటం. మార్కెట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది అది. అయితే ఒకటి, స్టార్టింగు వీక్గా ఉంటే పడిపోతే దాన్ని వీక్ అని అనుకోవడానికి వీల్లేదు, మళ్ళీ రికవర్ అవ్వచ్చు. అందుకని ఏంటంటే ఇంకా మార్కెట్ పడిపోద్ది, అయిపోయింది, ఆర్బీఐ పాలసీ అయిపోయింది కదా, ఇంకా మొదలు పెట్టేస్తారు, ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తారు అనేటువంటి నిర్ధారణకి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్కు ఉన్న పొజిషన్ బట్టి ఏంటంటే బయ్యర్సే కానీ సెల్లర్స్ కనిపించడం లేదు. ఉండేవారు వాళ్ళందరూ ఎక్స్టింక్ట్ అయిపోయినట్టే, నియర్ ఎక్స్టింక్షన్. ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయారంటే అలా షార్ట్ సెల్లింగ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ అలిసిపోయి సొలసిపోయి సొమసిల్లి శుభ్రంగా సేద తీర్చుకుంటున్నారు. దే కాంట్ రైజ్ అప్ వెరీ సూన్, వెరీ క్విక్. ఇప్పుడు రాజ్యం వెళుతున్నది బుల్సే. కాబట్టి ఈ బుల్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ చేయడానికి అతిరథ మహారాజులు ఎవరు లేరు. అందువల్ల ఇక్కడ సెల్ సిగ్నల్ అయితే ఇప్పటికీ లేదు. వెరీ సూన్ అయితే టెక్నికల్గా చూస్తుంటే సూట్గా వెళ్ళిపోతున్నది కదా,
సూట్గా వెళ్ళిపోతున్నది కాబట్టి చిన్న కరెక్షన్, ఫ్యూ 100 పాయింట్స్, 500-600 పాయింట్లు కూడా రాకపోవచ్చు, ఫ్యూ 100 పాయింట్స్ కరెక్షన్ మాత్రం నాకు కనబడుతున్నది వెరీ సూన్. ఇది 13,400కి వెళ్ళిన తర్వాత వస్తుందా, 13,250 దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తుందా, ఎక్కడొస్తుందో పిన్ పాయింట్ చేసి నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మార్కెట్ టెక్నికల్గా పైకి వెళుతున్న, నిఫ్టీ పైకి వెళుతున్న ధోరణి చూస్తే మాత్రం స్మాల్ కరెక్షన్ ఈజ్ ఇన్ ది ఆఫింగ్ వెరీ సూన్. అంటే ఎంత సూన్ అంటే ఈ సెటిల్మెంట్లోనే లేదా నెక్స్ట్ వీక్లోనే రావచ్చు కూడా. అయితే ఆ స్మాల్ కరెక్షన్ డజంట్ ఎఫెక్ట్ ఎనీవన్. షేర్లు కొద్దిగా బాగా పెరిగినాయి, కొద్దిగా 4%, 5% తగ్గటం, రెడ్లోకి రావటం కనబడుతుంది. మళ్ళీ సర్దుకుంటుంది, కొద్ది రోజులు అటు ఇటు అయితే సర్దుకుంటుంది, మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. అలాంటి చిన్న కరెక్షను హెల్తీ కరెక్షనే. పెద్ద కరెక్షన్ అయితేనే ఆలోచించాలి, చిన్న కరెక్షన్స్ గురించి ఆలోచించక్కర్లా. కాబట్టి చిన్న కరెక్షను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిగతాది ఏంటంటే రేపు ఆర్బీఐ పాలసీ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.